జేమ్స్ హడ్సన్ టైలర్ 1832 మే 21న ఇంగ్లాండ్లో జన్మించారు. భక్తిపరులైన తల్లిదండ్రులకు జన్మించారు. చిన్నప్పటి నుంచే దేవుని సేవకు సమర్పితుడు. 17 ఏళ్ల వయసులో ఒక సువార్త కరపత్రం చదివి సమర్పమైనది అనే మాటతో కన్నీళ్లతో మోకరిల్లి యేసుని స్వీకరించారు. అదే సమయంలో దేవుడు అతన్ని చైనాకి పిలిచారు. 21 వయసులో అంటే 1853లో చైనాకు వెళ్లారు. షాంఘైలో మొదలైంది, కానీ హృదయం ఇంకా లోతుల్లో ఉన్న గ్రామాల వైపు తిప్పింది. అందరూ ఆశ్చర్యపోయేలా చైనా దుస్తులు వేసుకున్నారు. పొడవాటి జుట్టు పెంచి నుదురు షేవ్ చేసుకుని వాళ్ళలాగే అయ్యారు. నేను వాళ్ళలాగా అయ్యి యేసుని చూపిస్తానని అన్నారు. కష్టాలు భయంకరం, యుద్ధాలు, అనారోగ్యం, ఒంటరితనం, తన భార్య మరియా మరణం. కానీ 1865లో బీచ్ మీద ఒంటరిగా ఏడుస్తూ దేవా నన్ను ఉపయోగించు అని ప్రార్థించారు. అక్కడే చైనా ఇంగ్లాండ్ మిషన్ CIM స్థాపించారు. డబ్బు అడగకుండా దేవుని మీద మాత్రమే ఆధారపడ్డాయి. 51 సంవత్సరాలు చైనాలో సేవ చేసి 800 మంది మిషనరీలు పంపారు. 18 రాష్ట్రాల్లో సువార్త వ్యాపింపజేశారు. వేలాది మంది రక్షణ పొందారు. చర్చిలు, పాఠశాలలు స్థాపించారు. 1905 జూన్ 3వ తారీఖున షాంఘైలో శాంతిగా తన జీవితాన్ని ముగించారు.